జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుజ్జ సంక్షేమ అధ్యక్షతన జరిగింది. దాదాపు 60 బీసీ కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, డాక్టర్లు, ఆఫీసర్లు అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 2 గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది, మేము అందుకు అభినందిస్తున్నాం. కానీ కులగణనను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు, తప్పుల తడకగా జరిగింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఓటర్ లిస్టులో 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటర్ కాని వాళ్ళు 62 నుంచి 62 లక్షలు కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంకా 3 లక్షల మంది చిన్న విద్యార్థులు ఉన్నారు. అంటే ఎట్టు కోణంలో ఆధార్ కార్డు చూసినా, ఓటర్ లిస్టు తీసినా 4 కోట్ల మందికి పైగా రాష్ట్ర జనాభా ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం 3,50,00,000 వరకే దాదాపుగా తీశారు. ఇది దాదాపు 50 లక్షల మంది, 40 లక్షల మంది తక్కువ జనాభా ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇక్కడ లెక్కలు సరిగ్గా లేవనేది క్లియర్గా. ఇక రెండో విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కానీ ఎన్నికల ముందు ప్రతి సభలో మేము అధికారంలోకి రాగానే 42% బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు, పంచాయత్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు ఇస్తామని ఊరు వాడ ఏకం చేసి ప్రచారం చేశారు. దీన్ని నమ్మి ఆశపడి బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తీరా ఇప్పుడు 42%కు అనేక అవరోధాలు ఉన్నాయని మొన్న అసెంబ్లీ సమావేశం లోపల 2 బిల్లులు పెడతాయని ముఖ్యమంత్రి అంతకుముందు న్యూస్ లీకేజ్ చేశారు. ఒకటి ఎస్సీ వర్గీకరణ, రెండవది బీసీలకు 42% రిజర్వేషన్లు పెడతాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయింది, ఓకే. కానీ బీసీలు బిల్లు 42% పెడతా అనే విషయం లోపల చెప్పకుండా, బిల్లు పెట్టకుండా కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మిగతా పార్టీలు ఇస్తాయని ఛాలెంజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మాకు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు. పార్టీ పరంగా అయితే బిచ్చం అవుతుంది. చట్టపరంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు, పంచాయత్, మున్సిపల్ రిజర్వేషన్లో 42% డిసైడ్ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలి. అప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా బీసీలకే ఇస్తాయి, రిజర్వేషన్ అవుతుంది. ఆ రిజర్వ్ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీలో పెడతాయి. లేకపోతే రిజర్వేషన్లు 42 పెంచకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇస్తుంది, ఇంకో పార్టీ ఓసీలకు ఇస్తుంది. అప్పుడు డబ్బున్నటువంటి ఓసీలు గెలుస్తారు, డబ్బు లేనటువంటి బీసీలు ఓడిపోతారు. ఇది వద్దే వద్దు, ఆ పద్ధతే వద్దు. మీరు మాట ఇచ్చారు, బిల్లు పెడితే రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుందో న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. అవన్నీ ఇబ్బందులు ఎప్పటికి ఉంటాయి. ఇప్పుడు 50% సీలింగ్ అనేది మండల్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేశారు. సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ 50% సీలింగ్ అవుట్డేటెడ్, ఆ క్యాప్ ఎప్పటికి ఉండదు, ఆ గరిష్ట పరిమితి ఎత్తేస్తున్నాం, 60%కు వీళ్ళకి 10% మేము ఇస్తామని చెప్పి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు కూడా ఇది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు వీటిలో మనం 60 ఇప్పుడు 60% సీలింగ్ ఉంది. దాని దాడి కూడా ఇస్తే పొలిటికల్ రిజర్వేషన్ అభ్యంతరం ఉండదు. గట్టిగా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి న్యాయపరంగా వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడితే లెక్కలున్నాయి, జనాభా లెక్కలున్నాయి. గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వివిధ కేసుల్లో జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటే ఆ జనాభా ప్రకారం పెంచుకోవచ్చని తీర్పిచ్చింది. ఇప్పుడు 2 అంశాలు, జనాభా లెక్కలు తప్పున్నది, దాన్ని సర్దుకోవాలి, దాన్ని మరోసారి రివ్యూ చేయాలి. ఇక రెండవది ప్రధానమైంది 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల 42% పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మేధో మదన సదస్సులో నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. లేదు, ప్రతి గ్రామంలో బీసీలు
అజ్ఞాయం మండుతున్నారు. అరే మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, మేము బీసీలము, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా కావద్దా అని బగ్గున మండుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ట పోకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలి, పెంచకపోతే జరిగేది యుద్ధమేనని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. రోడ్డు మీదకి వచ్చి అలా బీసీలకు ఇది జరగాలి అది జరగాలి అంటుంది. ఇది కుట్రనా కాదా మరి మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతే కదా. అయితే రెండవది బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో బీసీలకు దైవంగా భావించేటటువంటి నాయకుడు మరి బీసీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ నేను తెల్లబట్టలు వేసుకొని ఇక్కడ నిలబడ్డా అంటే దానికి ఆర్ కృష్ణ కారణం ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పుకునేటటువంటిది అదే. అలాంటి సెంటిమెంటల్ నాయకుని తీసుకొని వచ్చి అలా రాజ్యసభ ఇచ్చారు. సంతోషించాలి. మన జాతి బిడ్డకు మన అందరికీ సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి రాజ్యసభ ఇచ్చి గౌరవిస్తారు కాబట్టి దాని ముసుగులో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇచ్చినవని మొత్తుకున్నా అందులో ఉన్నటువంటి నాయకుల యొక్క దుర్మార్గపు వైఖరికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అద్దం పట్టే విధంగా వాళ్ళని అధికారానికి దూరంగా ఉంచి ఈ నియంత ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుండో మరి ఈ నియంత్రణ ఈ ప్రాంతం నుండి తరిమేసేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ శక్తి కనపడకపోవడంతో వాళ్ళు ఏదైతే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, ఈ కొన్ని మాటలు చెప్తే గత్యంతరం లేని టైంలో మరి ఇలా బీసీలు వాళ్ళకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ ఫోటోలు కనపడతా ఉన్నాయి. నిజంగా వాళ్ళలో ఏ మాత్రం జ్ఞానం ఉన్నా జనాభా ఓటర్ లిస్టు వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది, వాళ్ళు వేసినటువంటి లెక్కలు వాళ్ళ ముందే ఉంటాయి. కనీసం అంటే బీసీలు అంటే అంత అవగాహన లేకుండా గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళు ఏది రాసి పెడితే మేమే చేస్తున్నాం 1931 కులగరణ చేసి బ్రిటిష్ వాళ్ళ తర్వాత మేమే చేస్తున్నట్టే ఈ 50-60 ఏళ్ళ పరిపాలన చేసింది కూడా ఆ దుర్మార్గులే కదా. అయ్యా వాళ్ళు చేసి ఇవాళ మేము చేస్తున్నట్టే ఈ 75 ఏళ్లలో మేజర్ సైడ్ అంతా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది. కానీ వాళ్ళు కనపడలే. ఇవాళ ఈ ప్రాంతం నుండి తరిమేయబడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ బీసీ వాళ్ళని ఎత్తుకొని మరి మేము చేస్తున్నాం అని చెప్పి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునేటటువంటి ముసుగులో మరి వాళ్ళ బీసీలను తగ్గించి ఓన్లీ ఓసీలే మాత్రమే. ఎందుకంటే ఒక్కొక్కరు కుటుంబం 4 అంటారు వాళ్ళు, మనమే ఒక్కొక్కరు కూడా కనట్లే. ఇంతటి దుర్మార్గమైనటువంటి లెక్కలు చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఈ పార్టీలన్నింటినీ కూడా దయచేసి అన్నగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం చేయి దాస్తే మనకి ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ 70 ఏళ్ళ అగ్రవర్ణ పాలనకిగా రిటైర్మెంట్ అందరూ ఏకమై చేసుకోవాలి మన బీసీల రాజ్యాధికారాన్ని అగ్రిమెంట్. మన బీసీల రాజ్యాధికారం ఎందుకంటే సోదరులారా ఇలా ఎంతకాలం చూస్తాం, ఇన్నేళ్ళు చూస్తాం, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు పార్టీలో పన్నీరైన ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు పార్టీలో పన్నీరైన ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు పార్టీలో పన్నీరైన
మనకు ఓటున్నందుకు కలిసిన ఈ కొలంతా మన ఇంటి ముందుకొచ్చి నిలుపు